సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? సో ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడాలండి. ఎడిటింగ్ అంతాను. సో మా ఎఫర్ట్స్ గాని మీకు నేను చెప్పే కంటెంట్ గాని మీకు ఏది నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకొని దాని లైక్ అయితే చేసేళ్ళండి. ఓకేనా? అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతుంటాయండి. వాటి నుంచి జాగ్రత్త. మోస్ట్‌లీ టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, వాట్సాప్‌లో గాని ఎవరైనా కాల్ చేసి గాని ఏదైనా తెలుగు ట్రేడర్ ఆడానంటే దయచేసి ఎవరిని నమ్మొద్దు. మన దగ్గరున్న ఒకే ఒక్క నంబరు 7001456759. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. ఏం చేస్తారు? వాట్సాప్ చేస్తే మా టీమ్ రెస్పాన్స్ అవుతారు. మీకది రియల్ అకౌంటా? ఫేక్ అకౌంటా? అనేది మీకు క్లారిటీగా జెన్యూన్‌గా చెప్తాం. ఓకేనా? సో, ఎందుకంటే ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫేక్ అకౌంట్‌లు బాగా ఎక్కువ క్రియేట్ చేసేస్తున్నారు. ఎంతకని కంట్రోల్ చేసినా అది కంట్రోల్ అవ్వదు. అది మనం చేయలేం. ఎంత చేసినా అవ్వదది. ఓకే. సో, అదనమాట. నెక్స్ట్ వీడియోలోకెళ్ళిపోయే ముందు ఎవరైనా మన పీఎన్ఎల్ జులై మంత్ లాస్ట్ మంత్ ఇది జూన్, జూలై, ఆగస్ట్. జులై మంత్ నేను నా కంప్లీట్ పీఎన్ఎల్ ఇక్కడ షేర్ చేశానండి. ఎవరైనా వీడియో చూడకపోతే ఎళ్లి చూడండి. ఆల్గో ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ 2 కలిపి నా పీఎన్ఎల్. ఆ పీఎన్ఎల్ తాలూకుది నేను ఇక్కడ క్లియర్ కట్‌గా ఎంతొచ్చింది, ఏంటి మొత్తం అంతా షేర్ చేసింది చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్ అనాలిసిస్‌లోకెళ్ళిపోదాం. రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఫ్రైడే. పాయింట్ ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. మార్కెట్ పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు. ఏం చేయట్లేదు అసలు లేదు. మొమెంటం లేదు. మార్కెట్‌లో మొమెంటం లేదు. పెర్ఫార్మన్స్ లేదు. చూసారా? ఇది చూసారా అసలు మార్కెట్? ఇది మార్కెట్ అంటారా దీన్ని? దీన్ని మార్కెట్ అంటారా? ఇలాంటి మార్కెట్‌లో హెవీ లాసెస్ అవుతాయి. సెల్లర్‌కి తప్ప బయ్యర్‌కి మాత్రం మామూలు లాస్ అవుద్ది. బయ్యర్ అడ్డంగా ట్రాప్ అయిపోతాడు. ఓకే. సో, ఈవెన్ ఇది నిఫ్టీ 50 ఈరోజు ఎక్స్‌పైరీ నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయండి. మార్నింగ్ ఇక్కడ బాగా టైమ్ పాస్ చేసింది. ఓకే. దాని లో ఇక్కడ బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ అయ్యిందా? మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. మళ్ళొచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది. వచ్చింది, ఎళ్ళింది, వచ్చింది, ఎళ్ళింది. అంటే ఇక్కడ హెవీ వాలటిలిటీ అయింది ఈ జోన్. ఈ జోన్‌లో నార్మల్ వాలటిలిటీ కాదు. చాలా డేంజరస్ జోన్ ఇది. ఈ జోన్ చాలా అసలు ప్రీమియం పెరగట్లేదు. ఎంత మార్కెట్ ట్రై చేస్తున్నా మార్కెట్ పైకెళ్ళినా ప్రీమియం పెరగట్లేదు. ప్రీమియం పడిపోతుంది గానీ ప్రీమియం పెరగలేదు ఈరోజు. సో, క్లియర్ కట్‌గా నేను అబ్జర్వ్ చేశాను. ఇది మరి వరస్ట్ ఈరోజు. ఓకే. సో, రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ. సెన్సెక్స్ ఎలా ట్రేడ్ చేయాలో ఒక మాట చెప్తాను. సెన్సెక్స్ ఒకసారి చూడండి ఇగో. మార్కెట్ ఆల్రెడీ ఈ వరస్ట్ జోన్‌లోనే ఉంది సెన్సెక్స్ గూడా. ఇక్కడ 81,400. ఓకే. ఈ లెవెల్ చూడండి 81,400. ఈ లెవెల్ పైన మార్కెట్ ఓపెన్ అయ్యి బాగా టైం పాస్ చేసిందా? దాని తర్వాత 82,000 ఇది ఉందా? దీని కిందకొచ్చి ఇక్కడ బాగా టైం పాస్ చేసిందా? ఈ జోనే వరస్ట్. సో, ఈ జోన్‌లో మీరేం ప్లాన్ చేయకండి. మీకు మార్కెట్ ఎళ్తది అనిపించినా ఎళ్ళదు. ప్రీమియం గూడా పెరగదు. ఎందుకంటే ప్రీవియస్ చూడు ఇగో. ప్రీవియస్ కూడా ఇదే జోన్‌లో వాలటిలిటీ. నిన్న కూడా ఇదే జోన్. అంటే ఈ జోన్‌కొచ్చేసరికి మార్కెట్ ఏంటంటే పైన కింద సెల్ చేసి ఉండడం. ఈ జోన్‌లో ప్రెషర్ వచ్చేస్తుంది. ప్రెషర్ అంటే ఇన్ ద సెన్స్ పైన కింద సెల్ చేసి ఉంచడం. ఈ జోన్‌లో ఏమైపోతుందంటే మార్కెట్ స్క్వీజ్ అయిపోతుంది. నలిగిపోతుంది ఈ జోన్‌లో. సో, మనం ఈ జోన్ దాటితే తప్ప మనం ట్రేడ్ చేయలేమండి ప్రాపర్‌గా. మనకి బయర్‌కైతే మెయిన్‌గా 82,000 దాటి పైకెళ్తే తప్ప మనం సీసెట్ ప్లాన్ చేయలేం. ఇది బయర్‌కున్న ఆపర్చునిటీ. సెల్లర్ అనుకో పైన కింద సెల్ చేసి కూడా కూర్చొచ్చాడు. బట్ కిందకి ఒకవేళ కింద పడితే మాత్రం 81,200 దాటితేనే మీరు పుట్ ప్లాన్ చేయండి ఈ కింద. ఈ కింద అప్పుడే ఇక్కడ పుట్ ప్లాన్ చేయండి దీని కిందకి. దీని పైన కాల్. ఈ లోపల జోన్ కొద్దిగా ఆగి వెయిట్ చేసి వీలైతే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి తప్ప నార్మల్‌గా అయితే ఈ జోన్ వద్దు. నేను ఎందుకు వద్దన్నానో వినండి వద్దు. మార్కెట్ బాలేదు ఆ జోన్‌లో. అవ్వట్లే మార్కెట్. నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది తీసేస్తున్నాను. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ ఏరియా దగ్గరకి వచ్చి క్లోజ్ ఇచ్చింది ఇగో. కనబడుతుందా? ఇది ప్రీవియస్ మంచి సపోర్ట్ పైకెళ్ళింది. మళ్ళీ పైకొచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గర ఉంది. అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే ఎక్కడికి రావచ్చు? ఈ సపోర్ట్ దాకా రావచ్చు. ఇది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళిందా? సో, నెక్స్ట్ వచ్చేసి ఈ సపోర్ట్ దాకా రావచ్చు. రెసిస్టెన్స్ ఏముంది ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ అంటే ఇది రెసిస్టెన్స్. ఈ లెవెల్ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. దాని పైన ఈ లెవెల్ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ నేను మిడ్ క్యాప్ నిఫ్టీలో రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఆలోచించండి. 12,800 ఉందా? ఇదొకటి. 12,640 ఇదొకటి.
12,920 ఇదొకటి, 13,000 ఇదొకటి. 13,000 is a resistance, 12,900 is a resistance, 12,800 is a support, 12,640 is a support. ఓకే, క్లియర్. మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ క్లోజ్ అయింది. నాకు 12,800 దగ్గర దొరికితే, ఈ రోజు ఇక్కడ చూసారా దొరికి పైకి వచ్చింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర దొరికితే మళ్ళీ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఎందుకంటే బయ్యర్కి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర దొరికితే 12,800 దగ్గర మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, సిఈ. ఓకే, ఇన్ కేస్ 12,800 కింద కానీ మార్కెట్ ట్రేడ్ అవడం స్టార్ట్ అయిందా, కిందకి వస్తే దెన్ మీరు పుట్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఒకవేళ ఇది బ్రేక్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే దాని కింద మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. క్లియర్. ఇక్కడైతే 12,800 ఇప్పుడు ఏమైపోతుంది, కీ లెవెల్ అయిపోతుంది. ఇది రెండు వైపులో ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 12,900 దగ్గర కానీ 13,000 దగ్గర కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 12,920 నుంచి 12,920 నుంచి 13,000 దగ్గరికి వెళ్తే ఏం చేద్దాం అని అంటే, ఇలా ఇక్కడ నుంచి 12,920 నుంచి 13,000 దగ్గరికి వెళ్తే ట్రేడ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నానంటే, ఇక్కడ మూమెంటంలో వెళ్దు, చాలా టైం పాస్ చేసుకుంటూ పైకి వెళ్ళిందా, ఇది చిన్న జోన్ కదా, సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోవడం లేదా టైం పాస్ చేసుకుని వెళ్ళడం వెళ్తాడు. మనం 13,000 పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఈ పైన దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం, ఈ పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. అండ్ ఒకవేళ బ్రేక్ అయితే డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఇది క్లియర్. నాకు అన్ని వ్యూస్ బాగున్నాయి. ఇన్ కేసు రేపు ఈ మధ్యలో ఉంటే ఏ ట్రేడ్ లేదు, వెయిట్ చేయండి. ఎందుకు అనవసరంగా ఇక్కడ దొరికితే కాల్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం, దీనిపైన అయితే నో ట్రేడ్. ఒకవేళ ఇక్కడ దొరికితే ఏం చేద్దాం అన్నా, అదే 12,920 దగ్గర ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ కింద పడినా మీరు ట్రేడ్ చేయొద్దు. ఎందుకు అంటున్నానంటే, దీనిపై ఆల్రెడీ బయర్ అన్నాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడండి. మార్కెట్ ఈరోజు ఇక్కడికి వచ్చినా ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేసి మళ్ళీ ఓవరాల్ కిందకి వచ్చింది. రేపు ఇక్కడ కొంచెం టైం పాస్ చేసి పైకి వెళ్ళిపోతాను గ్యారంటీ లేదు, వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. సో 12,920 దగ్గర మీరు ఇక్కడ పుట్ సైడ్ ప్లాన్ చేస్తే అది పైకి వెళ్ళిపోయింది అనుకో, 13,000 బ్రేక్ అయి పైకి వెళ్తే అది పైకి వెళ్తూ ఉంటుంది. సో మనకి పాయింట్ అందుకే ఇక్కడ మీరు ఏది ప్లాన్ చేయకండి, పుట్ కానీ కాల్ కానీ ఈ పైకి. ఇక్కడ నో, దీనిపైన కాల్ మనం ప్లాన్ చేస్తాం. ఓకే, దీని కింద పుట్టు ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ దొరికితే ఇక్కడ కాల్ ప్లాన్ చేయొచ్చు, అంతే. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50కి ఇంకా ఎక్స్పైరీకి చాలా టైం ఉంది కాబట్టి అప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో అన్ని ఎక్స్పైరీ తీసి ఒకే ఎక్స్పైరీ పెట్టారు అనుకోండి, లైక్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ 50, మనం ఏం చేద్దాం అంటే దానికి తగ్గట్టు ఏ ఇండస్ట్రీస్ పెడతారో ఆ ఇండస్ట్రీస్ తగ్గట్టు దాంట్లోనే బాగా మాస్టర్ అవ్వాలి. లైక్ ఇప్పుడు అన్ని ఎక్స్పైరీలు తీసి, లేకపోతే అన్ని ఎక్స్పైరీలు ఒక రోజే చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటారు. మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 అన్ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చి ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, చూస్ చేసుకుంటాం ఏది బాగుంటుందో ఆ ఎక్స్పైరీ చూస్ చేసుకుంటాం. ఒకవేళ అలా కాదు, అన్ని ఎక్స్పైరీలు ఆపేసి వాళ్ళంతటా వాళ్ళే బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ 50 అయితే నిఫ్టీ 50 ఏదైనా ఒక మేజర్ ఇండెక్సెస్ అలా ఇచ్చారనుకో, మీరు మళ్ళీ చెప్తున్నా ఆ ఒక్క ఇండెక్సెస్ మీద మీరు వర్కౌట్ చేయండి. మిగతా అన్ని వదిలేసేయండి. సెక్టర్ మిగతా ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ 50 అన్ని పక్కన పడండి. బ్యాంక్ నిఫ్టీ ఇస్తే బ్యాంక్ నిఫ్టీ మీద వర్కౌట్ చేయండి, నిఫ్టీ 50 ఇస్తే నిఫ్టీ 50 మీద వర్కౌట్ చేయండి, అదే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 60 minutes లో ఎవరున్నారు, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయండి. ఫ్యూచర్స్ లో కూడా లాస్ట్ 60 minutes లో మిడ్ క్యాప్ నిఫ్టీలో షార్ట్ బిల్డప్ ఓకే, బిగ్ ప్లేయర్ అనగానే ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్ ఓకే, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, అంతా ఓకే, నాట్ మేజర్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ లో మనది పిఎన్ఎల్ షేర్ చేశాను. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్లో ఇక్కడ చెప్పా 25,000 ధర వస్తే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు, లేదా 24,960 దాని కింద మాత్రం పుట్ ప్లాన్ చేయండి అని చెప్పాను నిఫ్టీ 50. ఎందుకంటే ట్రాప్ అయిపోతాం, ఈజీగా ట్రాప్ అయిపోతాం. నాకు అది ముందు నుంచే డౌట్ ఉంటూనే ఉండాలి ట్రాప్ అయిపోతాం అని. అందుకు నేను ఏం చెప్పాను, ఇగో 24,960 అంటే ఈ లెవెల్ ఇక్కడ కనబడుతుందా, 24,960 దీని కిందకు వస్తేనే మీరు పుట్ ప్లాన్ చేయండి అని చెప్పా. లేకపోతే అనవసరంగా పుట్లో ఇక్కడ, ఎందుకంటే బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి టైం పాస్ చేస్తాను, నాకు తెలిసి ఇలాంటి ట్రాప్ అవుద్దని. అందుకు 20,009 దీని కింద పుట్ ప్లాన్ చేయమని, అది రాలేదు వదిలేయండి. ఇక్కడ మాత్రం నేను ఒక కాల్ ప్లాన్ చేయమని, ఎక్కడ ఈ లెవెల్ దగ్గర ఇక్కడ కనబడుతుందా, ఇక్కడ నేను ఒక కాల్ తీసుకోమన్నా. బట్ మార్కెట్ వెళ్తున్నట్టు వెళ్ళి అలా వచ్చి స్టాప్ లాస్ తినేసింది, ఎగ్జిట్. నాకు అడిగారు చాలా మంది, నేను ఎగ్జిట్ కూడా అదే లాస్ వస్తే ఎగ్జిట్ వాయిస్ మెసేజ్ లో క్లియర్ కట్టి చెప్పా. ఇక్కడ వస్తే కాల్, బట్ మేజర్ పెద్ద పాయింట్లు ప్లాన్ చేయకండి, చిన్నవి. ఎందుకంటే మార్కెట్ కండిషన్ లో లేదు, ప్రాపర్ కండిషన్ లో లేదు, వెళ్తున్న కండిషన్ లో లేదు. అందుకు జాగ్రత్త అని కూడా చెప్పాను. సో అదనమాట.
ఈరోజు వీడియో. అండ్ ఈరోజు నేను ఆల్గోస్ అయితే ఏం రన్ చేయలేదండి. జస్ట్ ఒక స్కాల్ప్ చేసి ఆపేసాను. అండ్ అది కూడా మార్నింగ్ ఒక 3000 ప్రాఫిట్‌లో ఉండాలి. బట్ డే ఎండ్‌కి వచ్చేసరికి లాస్‌లో కవర్ అయిపోయింది అది. అంటే నేను మళ్ళీ ఇంకో 2, 3 స్కాల్పులు చేశాను. అది లాస్‌లో వచ్చింది. లాస్ ఆపేసాను. సో, అదనమాట వీడియో. సో, నెక్స్ట్ నా పీఎన్ఎల్ ఇక్కడ షేర్ చేశాను. మీకు కావాలంటే ఎళ్లి చూడండి. అండ్ ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఏ టు జెడ్ కోర్స్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏ టు జెడ్ కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఏ టు జెడ్ కోర్స్‌లో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఉందండి. ఆల్గో ఉంది. మాన్యువల్ సెల్లింగ్ ఉంది. ఆల్గోస్ ఉన్నాయి. ఓకే. బయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్ ఉంది. స్టాక్ ఆప్షన్స్ రిలేటెడ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఫోరెక్స్ మీద ఫోరెక్స్ క్రిప్టో ఉంది. లైక్ ఫోరెక్స్ గోల్డ్ ఉంది. ఈ అన్నిటి మీద ఉన్నాయి. మొత్తం ఏ టు జెడ్ అన్నిటి మీద ఉంది. సో, మీకు కంప్లీట్ కోర్స్ అక్కడ దొరుకుతది. మీరు ఏదైనా ట్రేడ్ చేసుకోగలరు. ప్రెజెంట్ మీరు చూస్తే ఇగో ప్రెజెంట్ మేము చూస్తే కంప్లీట్ ఇగో ఇది ప్రాఫిట్ బుక్ ఇప్పుడిప్పుడే 2 ట్రేడ్స్ ప్రాఫిట్ బుక్ చేసాం. ఇది ఇందాక చూస్తే $17 ప్రాఫిట్ గోల్డ్‌లో. సో, ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్కటి బానే నడుస్తున్నాయి. నేనైతే పర్లేదు బానే వెళ్తుంది. మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తున్నాను ఎంజాయ్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ బై బై.